ఆ మెటబాలిజం ట్రిగ్గర్ చేయడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ అని ఎక్కువ అయ్యి ఒబేసిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుందండి. అయితే చాలామంది ఈ సమస్య వచ్చింది అని తెలిసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఎక్కువ ఫుడ్ తినడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అని చెప్పి ఫస్ట్ ఇనీషియల్గా ఫుడ్ అంతా కూడా ఇంటేక్ తగ్గించడము అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఏం చెప్తారు సార్ అలాంటి వాళ్ళకి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు మన హంగర్ ఎవరికైనా ఆకలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆకలి చూసినట్టయితే ఫిజియాలజీ చూసినట్టయితే దాంట్లో 2 రకాల ఆకలి అని చెప్పుకోవచ్చు. ఒకటి హోమియోస్టాటిక్ హంగర్ అంటాం. అంటే మన బాడీకి బేసిక్ నీడ్స్, అంటే మనకు పని చేయాలంటే కొన్ని క్యాలరీస్ కావాలి, మన హార్ట్ ఫంక్షన్ చేయాలంటే కొన్ని క్యాలరీస్ కావాలి, కొన్ని హార్ట్ ఫంక్షన్ కాకుండా రెస్పిరేటరీ ఫంక్షన్ కానీ మన బేసిక్ మెటబాలిక్ ఫంక్షన్ ఆర్ మన రోజువారీ చేసే క్యాలరీ ఇంటేక్ ఏదైతే ఉందో దానికి సరిపడా వచ్చే హంగర్ దాన్ని హోమియోస్టాటిక్ హంగర్ అంటాం. అంటే అది బేసిక్ హంగర్ అంటాం, అది ఎవరు తప్పించుకోలేరు. అది తగ్గించినట్టయితే మీరు అన్నట్టు మ్యాల్న్యూట్రిషన్, వెయిట్ లాస్, ఇంకా అనేక రకమైన కాన్సిక్వెన్సెస్ వస్తుంటాయి. హోమియోస్టాటిక్ హంగర్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి మనం. అది కాకుండా హిడోనిక్ హంగర్ అంటాం. అంటే మనకు ఆకలి లేదు కానీ ఏదో చిరుతిలు మనకు ముందు ప్లేట్ పెట్టినట్టయితే ఏదో మామూలు తింటూ ఉంటాం అనమాట. సో అది హిడోనిక్ హంగర్ అంటాం. ఆ హిడోనిక్ హంగర్ అనేది అన్నెసరీ. సో ఆ హిడోనిక్ హంగర్ వల్ల వచ్చేది ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ డిపాజిట్ చేసుకొని వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో ఆకలి లేకపోయినా తినడం అనమాట. అది బేసిక్గా చెప్పాలంటే, సైంటిఫిక్గా కాకుండా మామూలు టర్మ్స్లో చెప్పాలంటే ఆకలి లేకపోయినా తినే ఏదైతే ఉంటుందో అది అవాయిడ్ చేయగలిగితే సరిపోతుంది ఎపటైట్ వైజ్. అది కాకుండా మీరు ఇంతకుముందు చెప్పినట్టు మన క్యాలరీ బర్నింగ్ కానీ టైప్ ఆఫ్ ఫుడ్ కానీ అవి వేరే ఆస్పెక్ట్. ఓకే. అయితే ఈ గట్ హెల్త్కి ఫ్యాటీ లివర్కి ఏమన్నా సంబంధం ఉంటుందా సార్? ఉంటుందండి. గట్ హెల్త్ కూడా చాలా ఎమర్జింగ్ టాపిక్ అనమాట. గట్ హెల్త్లో ఏంటంటే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మైక్రోబయామ్. అంటే ఈ మధ్యకాలంలో మనం రియలైజ్ ఏంటంటే మన ఇంటెస్టైన్లో ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ప్రోటోజోవా కానీ ఇవన్నీ ట్రిలియన్స్ ఉంటాయి. సో అది ఇట్ సెల్ఫ్ ఒక ఆర్గాన్ లాగా. అంటే మన హార్ట్ ఒక ఆర్గాన్ అని తెలుసు, లంగ్స్ ఒక ఆర్గాన్ అని తెలుసు, కిడ్నీ, బ్రెయిన్ ఇవన్నీ ఒక్కొక్క ఆర్గాన్ అని తెలుసు. ఇవి కాకుండా ఇంటెస్టైన్ మైక్రోబయామ్ ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద ఆర్గాన్ అనమాట. సో అది గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది చెప్పుకోవచ్చు. ఆ మైక్రోబయామ్ ప్రొడక్ట్స్ దానివల్ల వచ్చే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెడిసిన్స్ కూడా ఒకరికి పారాసిటమాల్ ఇస్తే బాగా పనిచేస్తే ఒకరికి పనిచేయదు. ఎందుకు పనిచేసినట్టయితే ఈ గట్ మైక్రోబయామ్ కానీ, అంటే హౌ ఇట్ హ్యాండిల్స్ మన తీసుకునే ట్యాబ్లెట్స్ కానీ, మనం తీసుకునే ఆహారం కానీ అది ఎట్లా హ్యాండిల్ చేస్తానో ఒక పర్సన్కు డిఫరెన్స్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే ఈ మైక్రోబయామ్ వల్ల ఉంటుందండి. సో గట్ హెల్త్ మంచిగా ఉన్నట్టయితే ఆ మెటబాలిజం బెటర్ ఉండి దానివల్ల ఫ్యాటీ లివర్ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే సార్ వన్స్ ఈ ప్రాబ్లమ్కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి? కేవలం డైట్, వెయిట్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందా? ఎలా ఉంటుంది సార్ తర్వాత లైఫ్ స్టైల్? ఫస్ట్ మనం ఫ్యాటీ లివర్ డయాగ్నోజ్ చేసినాక అండి దాన్ని ఫస్ట్ సివియారిటీ అసెస్ చేస్తాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టు వాళ్ళ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎట్లా ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, స్టిఫెనింగ్ అంటే గట్టితనం ఏమైనా మొదలవుతుందా, ఫైబ్రోస్కి దారితీస్తుందా, సిరోసిస్కి దారితీస్తుందా, అవన్నీ చూస్తాం. అవన్నీ చూసినాక దెన్ మనం చేసేది ఏంటంటే ఈ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ చెప్తుంటాం అనమాట. ఇవి మనకు ఒకసారి డయాగ్నోజ్ అయినాక మానిటరింగ్ ఈజ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఆ మానిటరింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినాక మీరు అన్నట్టు డైట్, ఫిజికల్ యాక్టివ్ చేసినాక కొంచెం వెయిట్ తగ్గి ఫ్యాటీ లివర్ రివర్సల్ అయినప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మెయింటైన్ చేసుకుంటూ ఫాలోఅప్ చేయడం. అంటే ఎవ్రీ 6 monthsకి మనం కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవ్రీ 6 monthskో 1 yearకో అల్ట్రాసౌండ్ కానీ ఫైబ్రో స్కాన్ కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. అది చేసుకున్నట్టయితే ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే కాంప్లికేషన్ రాకుండానే మనం దాన్ని అరికట్టవచ్చు అన్నమాట. ఓకే. అయితే ఈ ఫ్యాటీ లివర్ అనే సమస్యను ఒక ప్రాణాంతకమైనటువంటి సమస్యగా భావించవచ్చా సార్? డెఫినెట్గా ఎస్ అని చెప్పొచ్చండి. అట్లని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రాణాంతకం ఎప్పుడవుతుందంటే దానికి అండర్ కంట్రోల్ ఉండి దానికి కాంప్లికేషన్స్ దారితీసి లివర్ డ్యామేజ్ ఎక్కువగా అయిపోయి లివర్ డ్యామేజ్ వల్ల మళ్ళీ కాంప్లికేషన్స్. లివర్ డ్యామేజ్ అనేది ఒక కాంప్లికేషన్. లివర్ డ్యామేజ్ వల్ల కొంతమందికి ఎసైటిస్ అంటే కడుపులో వాటర్ చేరడం కానీ, కాళ్ళలో వాటర్ చేరడం కానీ, అన్నవాహికలో సిరోసిస్ వచ్చి అన్నవాహిక నరాల వాపు వచ్చి బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం కానీ, కొందరు కోమాలకు వెళ్ళిపోవడం కానీ, ఇవి లివర్ సిరోసిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. అంతగా దారితీసిందంటే ప్రాణాంతకం డెఫినెట్గా అని చెప్పుకోవచ్చు అండి. వెదర్ ఇట్స్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆ కాంప్లికేషన్స్ అక్కడ దాకా వచ్చినట్టయితే మాత్రం లైఫ్ రిస్క్ ఉంటుంది తప్పకుండా చెప్పుకోవచ్చు. కానీ గుడ్ థింగ్ ఏంటంటే ఇది మనం చెప్పినట్టు ఇది రివర్సిబుల్, ఇది కంప్లీట్లీ రివర్సిబుల్ కండిషన్ అనమాట. అంటే వన్స్ ఇది వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన లైఫ్ స్టైల్ కానీ మెడికేషన్ కానీ తీసుకొని ఫర్ ఎవర్ ఇంకా దాన్ని ఫాలో అవుతూ ఉంటే మళ్ళీ ఈ సమస్య బారిన పడకుండా ఉంటారంటారు? అబ్సల్యూట్లీ అండి. అంటే ఒకసారి అచీవ్ చేయడం ఒకటి, దాన్ని మెయింటైన్ చేయడం ఒకటి. ఇంకోటి ఇంపార్టెంట్ గుర్తించాల్సింది ఏంటంటే
వీళ్ళకి మీరు ఇంతకుముందు ప్రాణాంతకం అన్నారు. సో ఆ లివర్ డ్యామేజ్ వల్ల వచ్చే రిస్క్ ఒక కాంపనెంట్. కొందరికి లివర్ డ్యామేజ్ ఏం కాదు, లివర్లో ఫ్యాట్ ఉంటుంది, బట్ లివర్ సిరోసిస్ ఏం రాదు. కానీ వీరికి ఏంటంటే హార్ట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, కొందరికి స్ట్రోక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో లివర్ పరంగా వచ్చే కాంప్లికేషన్స్ కాకుండా ఇతర అవయవాలు వచ్చే కాంప్లికేషన్ ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ కార్డియోవాస్కులర్ రిస్క్, హార్ట్ అటాక్ రిస్క్ కానీ ఇవి స్ట్రోక్ రిస్క్ కానీ ఇవన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ తగ్గించుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే సార్ ఇనీషియల్గా ఎనీ హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉంటాయి? ఎందుకంటే ఫుడ్ రిలేటెడ్, వెయిట్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి హోమ్ రెమెడీస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి సార్? హోమ్ రెమెడీస్ అంటే మనం మోస్ట్లీ ప్రికాషన్స్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే మన కుకింగ్ హ్యాబిట్స్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ వాడుతుంటారు. బట్ ఈ మధ్య కాలంలో మన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిలే కాకుండా మిక్చర్ ఆఫ్ ఎవ్రీ ఆయిల్, అంటే మన ఆలివ్ ఆయిల్ కానీ మన ఇంకా వేరే ఆయిల్స్ కానీ మిక్చర్ ఆఫ్ ఆయిల్ వాడడం వల్ల ఈ ఫ్యాటీ డిపాజిషన్ తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అన్నా కానీ, ఓన్లీ సల్ఫర్ కాకుండా ఆర్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్, రొటేటింగ్ అనమాట. ఒకరోజు అది చేయడం, ఒకరోజు ఇది చేయడం, అన్ని ఆయిల్స్ వల్ల ఫ్యాటీ డిపాజిషన్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ కుకింగ్, వే ఆఫ్ కుకింగ్, అంటే మన ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ ఆయిల్ ఫ్రై చేయడం కాకుండా గ్రిల్డ్ వెజిటబుల్స్ కానీ రోస్టెడ్ కానీ ఇట్లాంటివి చేసినట్టయితే ఆయిల్ కాంపోజిషన్ తక్కువ ఉంటుంది. సో వే ఆఫ్ కుకింగ్ కూడా ఇంపార్టెంట్. అది కాకుండా టైప్ ఆఫ్ ఫుడ్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నట్టయితే అఫ్కోర్స్ ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ గట్ హెల్త్, చాలా ఇంపార్టెంట్ అది. అదే కాకుండా మనం ఈ ఓట్స్ తీసుకోవడము అండ్ సాలడ్స్ తీసుకోవడము, స్నాక్స్ లోపంగా, అంటే కొన్ని గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ అని కూడా చెప్పుకోవచ్చు. బ్యాడ్ ఫ్యాట్ ఏంటంటే ఇప్పుడు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా బ్యాడ్ ఫ్యాట్ కింద వస్తుంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఆల్మండ్స్, నట్స్ ఇవన్నీ గుడ్ ఫ్యాట్ అనమాట. సో అవి తీసుకున్న ఫ్యాట్ వచ్చినా పర్లేదు, దే ఆర్ గుడ్ ఫ్యాట్, బట్ హార్మ్ఫుల్ ఫ్యాట్ తీసుకోకూడదు అనమాట. ఎక్సెస్ క్యాలరీస్ తగ్గించడము అండ్ టైప్ ఆఫ్ కుకింగ్ అండ్ వే ఆఫ్ ప్రిపరేషన్, మనం ఏదైతే కన్జ్యూమ్ చేసుకుంటున్నామో అది, అండ్ మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోవడము, ఈవినింగ్ పూట మళ్ళీ ఫ్రూట్స్ తీసుకోవడం. ఫ్రూట్స్ కూడా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్తో ఆ ఫ్యాట్ బర్నింగ్ చేస్తుంటాయి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. టీ, కాఫీ తగ్గించుకొని గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ తీసుకున్నట్టయితే కూడా ఆ మెటబాలిజం ట్రిగ్గర్ అయ్యి, షుగర్స్ తీసుకోకుండా మెటబాలిజం ట్రిగ్గర్ అయ్యి దానివల్ల ఫ్యాటీ బర్నింగ్ అనేది ఉంటుంది. ఓకే. అయితే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఫుడ్తో పాటుగా వ్యాయామానికి సంబంధించి కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందా ఈ సమస్యలో? అవునండి. సో ఎంత వ్యాయామం చేయాలి, ఎలాంటి వ్యాయామం చేసినట్లయితే ఈ సమస్యకి బెస్ట్ అంటారు? దీంట్లో మనం రెండు రకాల ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు అండి, ఏరోబిక్ అండ్ ఎన్రోబిక్ ఎక్సర్సైజ్ అంటాము. ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఏంటంటే దాన్ని ఆక్సిజన్ కన్జంప్షన్ ఎక్కువయ్యి మెటబాలిజం పెరుగుతుంది, మెటబాలిజం ట్రిగ్గర్ అవుతుంది అనమాట. సో ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ అన్న బ్రిస్క్ వాకింగ్ చేయడం, సింపుల్ బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల కూడా ఏరోబిక్ యాక్టివిటీ పెరిగి దానివల్ల ఫ్యాట్ బర్నింగ్ అనేది ఉంటుంది. ఇదే కాకుండా కొందరు మన రెసిస్టెంట్ ట్రైనింగ్, అంటే బాడీ బిల్డ్ చేయడం కానీ మజిల్ బిల్డ్ చేయడం కానీ, దానివల్ల కూడా కొంతవరకు క్యాలరీ బర్నింగ్ అనేది ఉంటుంది. క్యాలరీ బర్నింగ్ ఉంటుంది ప్లస్ మజిల్ బిల్డింగ్ ఉంటుంది అన్నమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అయినప్పుడు నా మజిల్ కూడా తగ్గిపోతుందని వెయిట్ లాస్ తగ్గించుకుంటారు. బట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒక 1 kilo వెయిట్ తగ్గినట్టయితే 30% కమ్స్ ఫ్రమ్ మజిల్, యూజువల్లీ 70% కమ్స్ ఫ్రమ్ ఫ్యాట్. సో 70% మెయిన్లీ ఫ్యాట్ వల్లనే వస్తుంది. కాబట్టి వెయిట్ రిడక్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ బర్నింగ్, మజిల్ బర్నింగ్ అయినా కూడా ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువ అవుతుంది, అది నేను చెప్పేది అనమాట. ఓకే. సో ఆ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చేయడం వల్ల కార్డియోవాస్కులర్